హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ ఇన్ అమీర్పేట్, హైదరాబాద్, అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, అండ్ జోష్ ఇన్నోవేషన్స్ ఫారిన్ లాంగ్వేజెస్, అండ్ ఎడ్యునైన్ ఛానల్, అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్ సంయుక్తంగా అనేక యూనివర్సిటీలు, అనేక అడ్మిషన్స్ యొక్క సమాచారాన్ని మన తెలుగు వారి యొక్క పర్స్పెక్టివ్లో అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనము ఎన్సిఆర్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఎన్సిఆర్ అంటే ఢిల్లీ అన్నమాట. ఇది ఢిల్లీలో ఉన్నటువంటి, ఇప్పుడు మనకి హైదరాబాద్ అంటే ఏంది, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కలిపితే హైదరాబాద్. ఎన్సిఆర్ అంటే అట్లా 2-3 రీజియన్స్ని కలిపి ఢిల్లీ అని అంటారు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటారు, లేకపోతే ఢిల్లీ, గ్రేటర్ ఢిల్లీ, సంథింగ్ లైక్ దట్. సో ఈ రీజియన్లో మనకి థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది అని చెప్పాలి. ఇప్పుడు శివనాడారి యూనివర్సిటీ అక్కడ బాగా ఫేమస్. మన అడ్మిషన్లు తెలుగు వాళ్ళు తీసుకునేటువంటి ప్రాంతాలు చెప్తున్నాను నేను. నెక్స్ట్ అక్కడ పంజాబ్లో థాపర్ యూనివర్సిటీ కూడా టాప్ 10 కాలేజ్లో ఉంది, అక్కడ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ బెన్నెట్ యూనివర్సిటీ కూడా ఒక మంచి యూనివర్సిటీ అండి. ఎందుకంటే ఒక మంచి గ్రూప్ నుంచి వచ్చినటువంటి యూనివర్సిటీ ఇది. 2016లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దాదాపు 8 సంవత్సరాలు, 4 బ్యాచ్లు బయటకు వచ్చినాయి. కంప్లీట్లీ అండ్ ఫుల్లీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒక 75 ఎకరాల్లో ఉంది క్యాంపస్. చాలా బ్యూటిఫుల్ క్యాంపస్, లష్ గ్రీన్ క్యాంపస్ విత్ కంప్లీట్ ఏసీ రూమ్స్. చాలా చాలా అద్భుతంగా ఇక్కడ ఉండటం అనేది ఉంది. అయితే ఈ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అని మనం చూసినప్పుడు 16,15,000 అవుతుందండి మొత్తం బీటెక్ ఫీజు. మొదటి సంవత్సరం ఒక 4,25,000, రెండో సంవత్సరం నుంచి 3,90,000, నాలుగో సంవత్సరం 4 లక్షలు, మూడో సంవత్సరం 4 సంవత్సరం 4 lakhs. టోటల్ వచ్చేసి 16,15,000. దీని యొక్క హాస్టల్ ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్ 160, సెకండ్ ఇయర్ 165, థర్డ్ ఇయర్ 160, 170, 170, 5,000 పెంచుకుంటూ పోయారు. 6,70,000. ఇది మొత్తం మనం కానీ క్యాలిక్యులేట్ చూస్తే 22,85,000 అవుతుంది. సో 22,85,000 ఇంక్లూడింగ్. దీంట్లో ఎంత మనకేంటంటే పర్సంటేజ్ని బట్టి వీళ్ళకి డిస్కౌంట్ ఇస్తారు. మనకి ఎంత లేదనుకున్నా ఒక 2.5 లక్షల డిస్కౌంట్ రూపంలో పోతుంది. మీరు మంచిగా సీజీపీఏ మెయింటైన్ చేస్తే ఒక 18-17 లక్షల్లో ఇక్కడ ముగించుకొని వచ్చేయచ్చు కథ. యావరేజ్ ప్యాకేజ్ వీళ్ళది ఎన్ఐటీస్తో ఈక్వల్గా ఉంది. 11 లక్షల యావరేజ్ ప్యాకేజ్ ఉంది వీళ్ళది. మంచి యావరేజ్ ప్యాకేజ్, మంచి గ్రూప్. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అంటే magicbricks.com అని ఉంది కదా, ఇది కూడా వీళ్ళదే. టైమ్స్ నౌ టీవీ ఛానల్ వీళ్ళదే. ఇట్లా వీళ్ళు అనేక ఇన్నోవేటివ్ వెంచర్స్ చేస్తున్నారు. ఫారిన్ కొలాబరేషన్స్తో అనేక మంది ఫ్యాకల్టీస్, ఫారిన్ టీచర్స్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. R&D సెల్ చాలా బాగుంది. స్టార్టప్ యాక్టివిటీస్ మీద వీళ్ళు బాగా ఫోకస్ పెట్టారు. వీళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ వల్ల వీళ్ళకి ప్లేస్మెంట్స్ బాగా ఘనంగా వస్తున్నాయి. నెట్వర్క్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా దాదాపు ఒక 50-60 ఏళ్ళ నుంచి వీళ్ళు మీడియాలో ఉన్నారు. చాలా బలమైనటువంటి వ్యక్తులు అనమాట, ఇన్ఫ్లుయెన్సర్ పీపుల్. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వచ్చినటువంటి ప్లేస్మెంట్స్ వరకు తీసుకున్నప్పుడు కూడా వీళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ ఉంది. మోరోవర్ ఎడ్యుకేషన్ కూడా ఒక కమిట్మెంట్ అనమాట. ఎందుకంటే తాలు తగలాయం లేనివాడల్లా వచ్చి కాలేజీ పెట్టేసి 5 లక్షలు 10 లక్షలు డొనేషన్ వసూలు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఉంది. లైక్ ఎస్ఆర్ఎం అనుకోండి, విట్ అనుకోండి. ఎస్ఆర్ఎం, విట్ ఓన్లీ ఎడ్యుకేషన్ నుంచి వచ్చారు. వీళ్ళు ఇండస్ట్రియలిస్ట్, లైక్ శివనాడార్ యూనివర్సిటీ ఫ్రమ్ హెచ్సిఎల్. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు అజిత్ ప్రేమ్జీ ఒక యూనివర్సిటీ పెట్టినాడు. అనేక మంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఎట్లా వచ్చి యూనివర్సిటీస్ పెట్టారో, అదేవిధంగా టైమ్స్ ఆఫ్ గ్రూప్ కూడా ఒక పెద్ద గ్రూపు. ఆ గ్రూప్ నుంచి వచ్చినటువంటి ఇది ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీ. ఇక్కడ 200 మంది ప్రతి సంవత్సరం మన తెలుగు పిల్లలు చేరుతున్నారు. ఓకే, ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోదలుచుకుంటే ఆంధ్ర పిల్లలకి, పర్టికులర్గా తెలంగాణ వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ప్రిఫరెన్స్. మనకు సౌత్ ఇండియన్ మెస్ ఉంది, చాలా పెద్ద మెస్ అండి. చాలా అద్భుతమైనటువంటి టీచింగ్, లెర్నింగ్, పెడగాగి ఉంది. చాలా మంచి అవుట్పుట్ ఇక్కడ నుంచి విద్యార్థులు వస్తుంది. మీరు వెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా నేను ఒక టూర్ లాగా మిమ్మల్ని తీసుకెళ్ళి చూపించుకొని వస్తాను. మా దగ్గర టీం ఉంది. మీరు 1 or 2 days మీరు అడ్మిషన్ తీసుకునే ముందు చూసి కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ రెప్యూటెడ్ గ్రూప్. మీకు మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి, మంచి ప్యాకేజ్ ఉంది.
చాలా మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీ. సార్ కంపారిజన్ చెప్పండి అని అనుకున్నప్పుడు ఇప్పుడు మనం లోకల్‌గా బీవీఆర్ ఐటీ గాని, లేకపోతే ఇంకేదైనా ఒక కాలేజ్ తీసుకుంటే మనకి రూ. 10,00,000 డొనేషన్ ఉంటది. 10, 12,00,000 డొనేషన్. 12,00,000 అంటే మనకి ఇంట్రెస్ట్‌తో చూసుకుంటే 24,00,000 అయిపోతుంది అదే. మళ్ళీ కాలేజ్ ఫీజులు, హాస్టల్ ఫీజులు తీసుకుంటే ఇక్కడ కూడా ఏం తక్కువ కాదు. 20,00,000 తక్కువ కావట్లేదు. కానీ వీళ్ళ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది బీవీఆర్ ఐటీ? రూ. 6, 7,00,000 ఉంది. అక్కడ 11,00,000 యావరేజ్ ప్యాకేజ్ ఉంది. మన తెలుగు పిల్లల్ని లేకపోతే సౌత్ ఇండియన్స్‌ని వాళ్ళు ఎంతో వెల్కమ్ చెప్తున్నారు. ఎందుకంటే డైవర్సిటీ కల్చర్ అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్కమ్ చెప్తున్నారు. కాబట్టి నా ఫస్ట్ చాయిస్ బెన్నెట్ అండ్ జీడీ గోయంకాకి, బెన్నెట్‌కి ఒక చిన్న వేరియేషన్ నేను చెప్తాను. బెన్నెట్ యూనివర్సిటీ అనేది లైక్ వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ మన దగ్గర తీసుకున్నప్పుడు. అంటే వాసవిలో కూడా అంత ప్యాకేజ్ ఏం లేదు. 8,00,000 వరకు ఉంది యావరేజ్. అంటే కొంత జెన్యూన్ ప్లేయరు, ఎక్కువ ఫోకస్డ్ ప్లేస్‌మెంట్సు, ఆర్&డి, స్టార్టప్ కల్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు బెన్నెట్. జీడీ గోయంకా వచ్చేసి కంప్లీట్‌లీ క్లాస్. జీడీ గోయంకాని మనం ఇక్కడ వోక్సన్‌తో పోల్చవచ్చు, లేకపోతే మహీంద్రాతో పోల్చవచ్చు. ఇప్పుడు వోక్సన్‌లోకి తీసుకున్నట్లయితే మీకు దగ్గర దగ్గర సంవత్సరానికి 7,00,000 పడుతుంది. అంటే 28,00,000 వస్తుంది. సేమ్ అదే ఇన్‌ఫ్రాస్ట్రక్చరు ఇంతకన్నా బెటరు పెర్ఫార్మన్స్ చేస్తున్నటువంటి డైవర్సిఫైడ్ కల్చర్ ఉన్నటువంటి యూనివర్సిటీ అయినటువంటి జీడీ గోయంకా యూనివర్సిటీ మీకు జస్ట్ వచ్చేసి ఒక 14-15,00,000లో అయిపోతుంది. దగ్గర దగ్గర 10,00,000 వేరియేషన్. క్వాలిటీ అండ్ రెప్యుటేషన్ కూడా జీడీ గోయంకాకి ఎక్కువ. మోర్ దాన్ మన దాన్నేమంటారు? మహీంద్రాతో పోల్చుకున్నా కూడా మహీంద్రాతో పోల్చుకుంటే రెప్యుటేషన్ ఎక్కువని కదా! జీడీ గోయంకా నార్త్‌లో ఒక ప్రామినెంట్ గ్రూప్. మీరు అది కూడా ఒక ఆప్షన్ చేసుకోవచ్చు. కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కొంత బెన్నెట్ ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. కానీ ఫెసిలిటీసు, ఫుడ్‌లో అది నంబర్ 1. ఇది దాని తర్వాతే ఉంటుంది. ఇది మీకు బెన్నెట్‌లో గాని అడ్మిషన్ కావాలనుకున్నట్లయితే ఆ నెంబర్‌కి కాల్ చేయండి. 9133311450. మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ దీనికి అవసరమైనటువంటి బెన్నెట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గాని, క్యాంపస్ ట్రిప్‌కి తీసుకెళ్తాను. హ్యాపీగా చూపిస్తాను. పోయి చూసి రండి. చూసి వచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకోవచ్చు హ్యాపీగా. మీకు దీంట్లో ఎర్లీ అడ్మిషన్స్ అండి. ఎర్లీ అడ్మిషన్స్ తీసుకుంటేనే మీకు ఈ స్కాలర్‌షిప్స్ అనేవి వస్తాయి. మీరు డిలే చేసుకొని నేను చెప్తున్నాను కదా! కంపారిజన్ బెన్నెట్ యూనివర్సిటీ కంపారిజన్ అంటే ఇక్కడ మీకు ఈక్వలెంట్ సీబీఐటీ, ఈక్వలెంట్ వాసవి, ఈక్వలెంట్ సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, ఈక్వలెంట్ కేఎంఐటీ, ఈక్వలెంట్ గోకరాజు. ఈక్వలెంట్ కాదు యాక్చువల్‌గా మోర్ దాన్ దట్. ఎందుకంటే ఇవన్నిటి యొక్క యావరేజెస్ కూడా 7-8 లాక్స్ మించి లేవు. కానీ దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ 11 లాక్స్ ఉంది. సో, ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ అండ్ మంచి పర్సెంటేజ్ ఉన్నటువంటి పిల్లలు నన్ను అప్రోచ్ అయితే మీకు బెన్నెట్‌లో అడ్మిషన్ హ్యాజిల్ ఫ్రీగా చేసి పెట్టగలను. థాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.